నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ బిగ్ బాస్ భరణిని, ఇమాన్యుయల్ ని రెడీగా ఉండమని చెప్పాడు హ్యామర్ కోసం అనమాట. నామినేషన్ టాస్క్ కి అందులో భరణికి హ్యామర్ వచ్చింది. భరణి ఏముంచి మన సంజన నామినేట్ చేశాడు. సేమ్ రీజన్సే. సంజన ఒక్కరితే ఒకలా ఉంటుంది. అందరూ నా హౌస్ మేట్స్ ఒక విషయం మీద, సంజన ఒక్కరితే ఒక విషయం మీద ఆర్గ్యూ చేస్తుందని చెప్పి సంజన నామినేట్ చేశాడు. ఆ నామినేషన్ ని మన ఓనర్ అయిన శ్రీజాకి ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా అని చెప్పి. ఇక్కడ ట్విస్ట్ అనమాట. శ్రీజ మాత్రం సంజన నామినేట్ చేయనివ్వలేదు. శ్రీజ ఎవరిని నామినేట్ చేసిందంటే తనుజ నామినేట్ చేసింది. ఆ శ్రీజ తనుజన్ కూడా చాలా సిల్లీ రీజన్ గా నామినేట్ చేసింది. ఎందుకంటే మాకంట ఫుడ్ అంట సరిగ్గా పెట్టట్లేదంట. ఒక్కొక్కరు వచ్చి ఒకటి చెప్తే చెయ్యాలంట. ఇది ఏమైనా హాస్టలా మెస్సా అంటే ఒకడు వచ్చి ఆలు కర్రీ అంటే సరిగ్గా చేయలేదంట. ఆలు ఫ్రైలో అయిపోయిందంట. ఏంటండి ఇది? మనం బిగ్ బాస్ కి వచ్చామా, హాస్టల్ మెస్ కి వచ్చామా? కానీ తనుజ బాగా అప్సెట్ అయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఇమాన్యుయల్ బాగా ఓదార్చాడు. దీని తర్వాత మనకి చూసుకుంటే ఇక్కడ ఆసక్తికరమైన నామినేషన్ ఏంటంటే మన సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా సైని. ఇక్కడ సుమన్ అన్న పర్ఫార్మెన్స్ చేశాడు. అందరూ ఏదో అనుకున్నారు, సుమన్ శెట్టి అనుకున్నారు, కానీ అన్న హ్యామర్ తీసుకున్న వెంటనే అందరికి జోష్ వచ్చింది. గేమ్ మాత్రం ఎక్సలెంట్ గాడాడు. అందరు ఫ్లోరా సైని హ్యామర్ తీసుకుంటారు అనుకున్నారు, కానీ సుమన్ అన్న హ్యామర్ తీసుకునేసరికి ఒక రకమైన జోష్ అనమాట అందరికి. ద వైల్డ్ ఫైర్ అని చెప్పి అందరూ అన్నారు. సుమన్ కూడా సంజనాని నామినేట్ చేశాడు. సేమ్ రీజన్. కానీ సంజన నామినేట్ చేసిన తర్వాత సేమ్ మన సుమన్ శెట్టి హ్యామర్ ఏమొచ్చి ప్రియాకి ఇచ్చాడు. ఈ నామినేషన్ కరెక్టా కాదని. ప్రియా ఏమొచ్చి నామినేట్ చేయలేదు. ఎవరు నామినేట్ చేసిందంటే పాపం రామురాట నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసింది తెలుసా? ఇక్కడ ప్రియా చాలా తెలివిగా గేమ్ ఆడింది. తనకి ఫుడ్ ఇవ్వలేదు. ఫుడ్ టెనర్స్ కి ఫుడ్ పంపిస్తే మీరు తినని రామురాట అన్నాడు కదా లాస్ట్ ఎపిసోడ్ లో. అందుకని చెప్పి ఆ రీజన్ చెప్పి నామినేట్ చేసి, ఆ తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా టెనెంట్స్ లో నుంచి ఒక భరణి నామినేట్ అవ్వలేదు. అందుకే బిగ్ బాస్ భరణికి స్పెషల్ పవర్ ఇస్తారనమాట. ఎవరైతే హ్యామర్స్ ఇద్దరు ఓనర్స్ కనలేదు, ఒకరు మనీష్, ఇంకోరు ధీమాన్ పవన్. వీళ్ళిద్దరిని ఎవరో ఒకరు నామినేట్ చేయంటారు. భరణి మాత్రం ధీమాన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఎందుకంటే మనీష్ కొంచెం చాలా మెచ్యూర్డ్ గా, చాలా ఇదిగా ఆలోచిస్తున్నాడు. మన డీమాన్ పవన్ కాదు, కొంచెం నెగ్లిజెన్స్ గా ఉంటుంది. మీరు మాటలు గట్ట, మీరు ఓనర్స్ ఇంటికి రావద్దని మమ్మల్ని పర్మిషన్ అడగాలి, మీ బిహేవియర్ కూడా నాకు అంతగా నచ్చలేదని చెప్పాడు. రేపు చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.